ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ గా పిలువబడుతున్న ఈశాన్య సరిహద్దు ప్రాంతంలో 1962 నవంబర్ 17న 4వ బెటాలియన్ 4వ గడ్వాల్ రైఫిల్లో జస్వంత్ సింగ్ రావత్ గారు పనిచేసేవారు. చైనా భారత్ పై దాడి చేసిన సమయంలో సరిహద్దులోని తవాంగ్ ప్రాంతాన్ని జయించి అస్సాంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించింది. నూర్ నాంగ్ ప్రాంతంలో భారత్ చైనా సైనికుల మధ్య పెద్ద పోరాటం జరిగింది. ఆ సమయంలో భారత సైన్యం దగ్గర సరిపడా ఆయుధాలు లేకపోవడంతో భారత సైనిక ఉన్నత అధికారులు యుద్ధంలో పోరాడుతున్న సైనికులకి వెనుతిరిగి రావాల్సిందిగా ఆదేశాలు ఇస్తారు. మొత్తం సైనికులు వెనుతిరిగినా కూడా జస్వంత్ సింగ్ రావత్, గోపాల్ సింగ్ గోసాయ్ మరియు త్రిలోక్ సింగ్ నేగి అనే ముగ్గురు సైనికులు మాత్రం ఉన్నత అధికారుల ఆదేశాలను ధిక్కరించి అక్కడే ఒక కొండపైన గల కనుమల్లో దాక్కుని కొండపై నుండి శత్రువులతో యుద్ధం చేశారు. వారి వద్ద ఉన్న అతి కొద్దిపాటి ఆయుధాలతో యుద్ధం చేసి 300 మంది చైనా సైనికులను దాదాపు 72 గంటల పాటు నిలువరించారు. చివరికి యుద్ధంలో జరిగిన కాల్పుల్లో త్రిలోక్ సింగ్ నేగి మరియు గోపాల్ సింగ్ మరణించారు. జస్వంత్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. తోటి సైనికులు చనిపోయినా తను తీవ్రంగా గాయపడినా జస్వంత్ సింగ్ ఏమాత్రం అధైర్యపడకుండా అతను ఒక్కడే నలువైపులా తుపాకులు అమర్చి వివిధ స్థానాల నుండి కాల్పులు జరుపుతూ పోరాటం కొనసాగించాడు. అరుణాచల్ ప్రదేశ్ కి చెందిన సేరా నూరా అనే మోంటా జాతికి చెందిన 2 బాలికలు జస్వంత్ సింగ్ కి సహాయం చేస్తారు. వారి సహాయంతో జస్వంత్ సింగ్ దాదాపు 300 తుపాకులను వివిధ ప్రాంతాల్లో అమర్చి అనేక మంది భారతీయ సైనికులు ఆయుధాలతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లుగా చైనా సైనికులని భ్రమింపజేస్తాడు. 3 రోజులైనా వ్యూహం ఏంటో అర్థం కాని చైనా సైనికులు ఒక్క అడుగు కూడా ముందుకు వేసే సాహసం చేయలేదు. ఇదే సమయంలో జస్వంత్ సింగ్ కి ఆహారం అందిస్తున్న గ్రామస్తుడొకడు చైనా సైనికులకి దొరికిపోతాడు. అతడిని చిత్రహింసలు పెట్టి చైనా సైనికులు అసలు విషయం తెలుసుకుంటారు. విషయం తెలుసుకున్న చైనా సైనికులు కోపంతో జస్వంత్ సింగ్ ని నలువైపులా ముట్టడిస్తారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా జస్వంత్ సింగ్ పోరాడి దాదాపు 150 మంది చైనా సైనికుల్ని మట్టుబెడతాడు. జస్వంత్ సింగ్ తన దగ్గర ఉన్న బుల్లెట్లు అయిపోవడంతో తన దగ్గరే ఉన్న ఆఖరి బుల్లెట్ తో తనే కాల్చుకొని చనిపోతాడు. అది చూసిన చైనా సైనికులకి కసి చల్లారక జస్వంత్ సింగ్ రావత్ తలని నరికి వారితో తీసుకువెళ్తారు. నూరాను చిత్రహింసలు పెట్టి చైనా సైనికులు చంపుతారు. సేరా చైనా సైనికులకి చిక్కకుండా కొండ మీద నుంచి లోయలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం జరిగింది. అప్పుడు చైనా ఆర్మీ జస్వంత్ సింగ్ రావత్ తలని తిరిగి భారత్ ఆర్మీకి అప్పగించింది. ఈ యుద్ధంలో 300 మంది చైనా సైనికులు మరణించారు. భారత్ సైనికులు 2 మరణించారు. జస్వంత్ సింగ్ రావత్ కి భారత్ ప్రభుత్వం మహావీర చక్ర అవార్డు ప్రకటించింది. జస్వంత్ సింగ్ రావత్ చనిపోయిన ప్రాంతంలో ఆయనకి ఒక గుడి కట్టించారు. తవాంగ్ స్థానికులు ఇప్పటికీ కూడా బాబా జస్వంత్ సింగ్ పేరుతో ఆరాధిస్తారు.